Hi guys, welcome to my YouTube channel Shiva's Dairy. Good morning, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు సండే అండ్ నా వర్కింగ్ డే అండ్ ఆల్సో బూన్కి వీక్ ఆఫ్ ఈరోజు. సో నేను ఈరోజు ఏం చేద్దామంటున్నామంటే నార్మల్గా రేపు జాన్ 22 కదా, మనకి రామ్లల్లా టెంపుల్ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది కదా అక్కడ అయోధ్యలో. సో దానికోసం నేను చాలా ఇయర్స్ అయింది పెయింటింగ్ చేసి, డ్రాయింగ్ ఇలాంటివి చేసి. చిన్నప్పుడు చాలా ఇంట్రెస్టెడ్ ఉండే నేను డ్రాయింగ్ అవన్నీ చేసి, బట్ ఇప్పుడైతే చాలా ఇయర్స్ అంటే ఇట్స్ బీన్ లాంగ్ బ్యాక్ నేను చేసి. అండ్ ఫస్ట్లీ నేను రీస్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను నా హాబీని. సో రీస్టార్ట్ చేయడం ఒక మంచి ఆర్ట్తో చేద్దామని అనుకుంటున్నాను. సో నేను నార్మల్ ఒక చిన్న మోడర్న్ ఆర్ట్ టైప్లో చేద్దామని అనుకుంటున్నాను. అదేం చేస్తానో మీరు చూడండి వీడియోలో. అండ్ బూన్ కూడా అవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. సో లెట్స్ మీట్ బూన్ హియర్. హాయ్ బూన్. సో వాట్ యు ఆర్ గోయింగ్ టు డ్రా నౌ? I don't know, I'm searching. బూన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో అడుగుదాం. హాయ్, క్యా కర్ రहे हो? हेलो. तो मैं देख रहा हूँ कौन सा पेंटिंग बनाना है, मैं देख रहा हूँ. देखने के बाद वी विल स्टार्ट. सो आज संडे है, मेरा वीक ऑफ भी है, तो कल मेरे को जुकाम भी था, तो थोड़ा अच्छा लग रहा है बोल के थोड़ा फेस पैक वगैरह भी किया हूँ. तो प्लीज डोंट जज मी. అండ్ ద థింగ్ ఈజ్ అది ముల్తానీ మట్టి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎవ్రీ వీక్ 2 times ఆర్ 1 time చాలా రిజల్ట్స్ వస్తాయి. నేను కూడా ఇప్పుడే ఫేస్ ప్యాక్ చేసుకొని క్లీన్ చేసుకున్నా. సో ఇంకైతే మేము స్టార్ట్ చేస్తాము. ఏం డ్రా చేస్తాము అవన్నీ అయితే నేను చూపిస్తాను. Yes. మధ్యలో గ్లిమ్స్ లాగా మీరు చూడండి. ఎవరిది బాగుందో మీరైతే ఖచ్చితంగా చెప్పండి. బాయ్, లెట్స్ మీట్ అగైన్. ఒక చిన్న అవుట్లైన్ అయితే అయిపోయింది చూడండి. హోప్ మీకు మంచిగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో రామ్ సీత చేస్తున్నాను కదా. చూద్దాం, ఇంకా మెయిన్ పార్ట్ ఉంది అసలైంది. ఇప్పుడే నేనైతే పెన్సిల్ ఆర్ట్ అయితే వేసినాను, చూపిస్తాను. సో పెన్సిల్ ఆర్ట్ రెడీ అయిపోయింది. ఇలాగ అనిపిస్తలేదు, నేను దానికి పెయింటింగ్స్ వేయాలి. చూడండి ఎలా వచ్చిందో, జస్ట్ పెన్సిల్తో ఎలా చేశాను. సో ఫైనలీ అయితే రఫ్ పిక్చర్ రెడీ అయిపోయింది పెన్సిల్తో. చూసారు కదా, రామ్ సీత, ఒక చిన్న డియర్, క్యూట్ డియర్, బాగుంది కదా. సో ఇది వచ్చేసి నేనైతే వేసిన చాలా ఇయర్స్ తర్వాత నేను వేస్తున్నా. సో ఎక్స్పెక్ట్ చేయలేదు, అట్లీస్ట్ బెటర్గానే వచ్చిందని అనుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసి బూన్ ఆర్ట్. బూన్ కొంచెం చాలా ప్రాక్టీస్ ఉంది అండ్ హీ కెన్ డ్రా వెరీ కాంప్లికేటెడ్ పిక్చర్స్ ఆల్సో, అందుకే ఇంకా మంచిగా వేస్తున్నాడు. సో ప్రాణప్రతిష్ఠ టైంలో ఒకటైతే నేను గమనించా ఏంటంటే, చాలామందికి ఇది ఒక 500 years ఫైట్ అనేది ఇవన్నీ తెలీదు. నాకు కూడా తెలీదు. బట్ టెంపుల్ గురించి తెలుసు కానీ ఇంత అవేర్నెస్ అయితే లేదు. మేబీ ఈ అవేర్నెస్ నాకు ముందుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఏంది, సో క్యూట్ ఉన్నాడు రాముడు. అండ్ దిస్ ఈజ్ మై ఓకే. బూన్ ఏదో చెప్తున్నాడు, విందాం. क्या किया? तो मैं जो अभी अयोध्या में जो आइडल रखे ना, उस आइडल से मैं थोड़ा इंस्पायर होके बनाया हूँ अपना पेंटिंग. मैंने कोशिश किया हूँ, उतना अच्छा नहीं है, बट प्लीज मुझे माफ करना अगर कुछ गलती हो तो. అయోధ్యలో రామ్ మందిర్ ఉంది కదా, నిన్ననే రామ్లల్లా స్టాచ్యూని ఇన్స్టాలో మనం చూసాం కదా. సో దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ డ్రాయింగ్ చేశాడంట. సో ఇంకా పెయింటింగ్ వేసిన తర్వాత ఎంత బాగుంటుందో చూద్దాం మనం. రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జై శ్రీరామ్. చూసారు కదా, నా పెయింటింగ్ అయితే ఫైనల్లీ కంప్లీట్ చేశాను. ఇది వచ్చేసి బూన్ వేసిన పెయింటింగ్. ఇన్కంప్లీట్ అయింది ఆ రోజు, టైం సరిపోకపోవడం వల్ల. సో నో ప్రాబ్లం, మళ్ళీ కంప్లీట్ చేస్తా అన్నాడు. అండ్ ఆ రోజు మేము అయోధ్య రామ మందిరం బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వీడియో కూడా లైవ్లో చూశాను. అసలు చూసినప్పుడైతే నాకు ఒక వైబ్ వచ్చింది, చాలా ఎమోషనల్ ఫీల్ వచ్చింది. అది ఏంటో నాకు తెలియదు, చాలామంది అది ఫీల్ అయ్యారని కూడా విన్నాను. ఇది వచ్చేసి మా రూమ్లో కూడా మేము దీపాలు పెట్టాము. అండ్ కాలనీలో
ఆ రోజు టెంపుల్లో రాముని కళ్యాణం జరిగింది. అండ్ ఆ కళ్యాణం తర్వాత ఈవినింగ్కి ఊరేగించడం చేస్తున్నారు. అసలు ఫుల్ ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. వీళ్ళైతే చాలా బాగా అనిపించింది. ధూమ్ధామ్గా చేసినారు. చూస్తున్నారు కదా, దేవుడు అక్కడ చిన్నగా కనిపించాడు. అండ్ అమ్మ కూడా ఇట్లా దీపాలు పెట్టింది అనేసి ఫొటోస్ పంపించింది. సో ఇంకా మేము కూడా పెట్టినాము. చాలా మంచిగా అనిపించింది. సో చూడండి, రామ్ లల్లా అని మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఖచ్చితంగా చూస్తే మాత్రం జై శ్రీరామ్ అని టైప్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ రియల్లీ నాకు చాలా బ్లెస్డ్ అనిపించింది మనం ఈ జనరేషన్లో ఉండడము, ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్లో మనం కూడా ఒక భాగం అవ్వడము చాలా మంచిగా అనిపించింది. జై శ్రీరామ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.